హాయ్ హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో నేనైతే ఒక 2 డేస్ బ్యాక్ నర్సరీకి అయితే వెళ్ళాను అనమాట. సో అంటే నార్మల్గా ఇక్కడ లాల్బాగ్ పార్క్ అనమాట, ఇక్కడ చాలా ఫేమస్. సో ఆగస్ట్ 15th అప్పుడు వెళ్దాం అనుకున్నా. సో ఆ రోజు అయితే వెళ్ళడానికి కుదరలేదనేసి ఇంకా నార్మల్గా సింపుల్గా ఊరికే అలా చూసి వద్దాం అనేసి వెళ్ళాను. సో ఇంకా అక్కడ గవర్నమెంట్ సంబంధించిన నర్సరీ కూడా ఉందండి. చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే, మనకు ఫ్రూట్ ప్లాంట్స్ నుండి అన్ని ప్లాంట్స్ కూడా బాగా దొరుకుతాయి అన్నమాట. సో ఎక్కడెక్కడ నుండో వచ్చి అక్కడికైతే వచ్చి తీసుకెళ్తుంటారనమాట. ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్, ఫ్రూట్స్ ప్లాంట్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకా నేను తెలిసిందే కదా, నర్సరీ ఉందని చెప్పారంటే అసలు ఇంకా నేను చూసుకురావడం అంటే కాల్చుకొచ్చే టైప్ అనమాట. సో ఆ విధంగా నేనైతే కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, నేనైతే తీసుకున్న డహ్లియా ఫ్లవర్స్ అయితే ఒక 2 తీసుకున్నాను. చాలా బుషీగా ఉన్నాయి. అసలు ఆ రోజు వర్షం వచ్చేసిందండో, లేకపోతే ఇంకా కొన్ని ప్లాంట్స్ తీసుకుందాం అనుకున్నా. అండ్ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ అంటే పీచ్ మిఠాయి కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ అనమాట. అండ్ అలాగే మెరూన్ కలర్ మిక్సింగ్ చాలా బాగుంటుంది. ఇంకొచ్చేసి ఇలా డార్క్ పింక్, ఇది నార్మల్గా ప్రతి ఒక్కరు చూసే ఉంటారనమాట. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. అసలు 2 ప్లాంట్స్ కూడా చాలా బుషీగా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లాంట్, అండ్ ఇది వచ్చేసి క్రీపర్ ప్లాంట్ అనమాట. ఇది చాలా అంటే మనం కట్ చేయకుండా అట్లా వదిలేసామంటే అట్లా పోతూనే ఉంటాయి అనమాట, తీగల్లాగా వస్తూ ఉంటాయి. అండ్ మనకు సీజన్ లేకుండా అసలు ఫ్లవరింగ్ అనేది బాగా వస్తూనే ఉంటుందన్నమాట. ఇది నేనైతే తీసుకోలేదండి, మా హస్బెండ్ అయితే తీసుకున్నారు. సర్లే ఇంకా వాళ్ళ ఇష్టం కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను సరే తీసుకో అని చెప్పాను. సో ఇది వచ్చేసి క్రీపర్ ప్లాంట్ అన్నమాట. దీని ఫ్లవర్ ఒక్కటి మాత్రమే ఉన్నింది. సో అది కూడా కింద పడిపోయిందండి, డ్రై అయిపోయింది. అండ్ ఇది మొన్న చూడటానికి బాగుంది అనమాట, లైట్ పింక్ బాగుంది. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.